దాదాపుగా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఏదైతే ఉందో ఇక ఎమ్మెల్సీ విషయానికి వచ్చేస్తే దాదాపుగా రేపే ఆఖరి రోజు నామినేషన్ దాఖలు చేయడానికి రేపు ఆఖరి రోజు నేనేదైతే ఇదే విషయం పైన ఎమ్మెల్సీ అభ్యర్థులను నిర్ణయం చేయడం కోసం రాత్రి సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కావచ్చు, కొంతమంది మంత్రులు అధిష్టానానికి అయితే ఢిల్లీ వెళ్ళడం జరిగింది. అయితే మొత్తానికి ఎవరు ఏ పార్టీ ఎన్ని సీట్లను గెలవబోతుంది, అయితే మొత్తం తెలంగాణ మీద 5 ఎమ్మెల్సీ సీట్లను డిక్లేర్ చేసింది. ఇక 5 ఎమ్మెల్సీ సీట్లను డిక్లేర్ చేసేసరికి ఇక 5 ఎమ్మెల్సీ సీట్లను డిక్లేర్ చేసింది. ఈ 5 ఎమ్మెల్సీ సీట్లను ఎలా పరిగణిస్తారంటే మొత్తం తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 119 అసెంబ్లీ స్థానాల్లో 5టికి దాదాపుగా 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఒక్కొక్క ఎమ్మెల్సీ స్థానాలకు 20 మంది ఎమ్మెల్యేలు ఓటు వేసే 20 మంది ఒక్క ఎమ్మెల్సీ సీట్కి 20 మంది ఓటు వేయాల్సి వస్తుంది. అయితే ఇందులోనే దాదాపుగా కాంగ్రెస్ వచ్చేసి కూటమి ప్రభుత్వం సిపిఐ కావచ్చు, కాంగ్రెస్ వచ్చేసి 65 సీట్లు, బీఆర్ఎస్ వచ్చేసి 38, తర్వాత బీజేపీ వచ్చేసి 8 అయితే ఉన్నాయి. అయితే దీంట్లో క్లియర్గా కాంగ్రెస్ పార్టీ క్లియర్ కట్గా గెలిచే స్థానాలు వచ్చేసి 3 స్థానాలను గెలుపు సాధిస్తుంది. ఇక బీఆర్ఎస్ విషయానికి వస్తే ఇక ఒకటే సీటు కన్ఫర్మ్ అవుతుంది. ఎందుకంటే దీంట్లో నుంచి దాదాపుగా 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ బలం వచ్చేసి 75కి చేరింది. 75కి చేరడం వల్ల ఇక్కడ ఏం జరిగిందంటే దాదాపుగా ఈ 10 మంది ఎమ్మెల్యేలు అయితే ఎవరైనా ఉన్నారో ఆ 10 మంది ఎమ్మెల్యేల తీరును బట్టే కాంగ్రెస్ పార్టీ 4వ సీటు గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే దీన్ని ఇరకాటంలో పెట్టేందుకే దాదాపుగా రేపు అసెంబ్లీ సమావేశాలకు మాజీ సీఎం కేసీఆర్ అయితే అసెంబ్లీకి వస్తున్నారన్నట్టు తెలుస్తా ఉంది. అయితే ఇక్కడ ఒక్క సీటు కన్ఫర్మ్ అనేది బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చేస్తే ఇక దీంట్లో ఈ 10 మంది ఎమ్మెల్యేలను వీప్ దారి చేయడం జరుగుతుంది. వీప్ జారీ చేస్తే ఇక వాళ్ళు ఖచ్చితంగా వీప్ జారీ కనుక చేస్తే అటు హైకోర్టులో ఆల్రెడీ కేసు ఉంది కాబట్టి అనర్హత వేటు పడే అవకాశాలు ఉన్నాయి. తద్వారా ఇక ఖచ్చితంగా ఈ 10 మంది కూడా బీఆర్ఎస్కి ఓటు వేసే అవకాశాలు ఉన్నాయి. అయితే అయినా 2వ సీటు గెలవాలంటే ఖచ్చితంగా 2 సీట్లు 2 ఓట్లు అనేది కావాల్సి వస్తుంది. బీఆర్ఎస్కి 2 ఓట్లు కావాలంటే అంటే మిత్ర బృందమైన ఎంఐఎం దగ్గర 7 సీట్లు. ఆ ఎంఐఎం వాళ్ళు ప్రతిసారి ఎవరైతే అధికారంలో ఉంటారో ఆ అధికారానికి సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు. మరి ఇప్పుడు ఆ ఎంఐఎం అధికారులు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సపోర్ట్ చేస్తారా లేదా బీఆర్ఎస్ పార్టీకే సపోర్ట్ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. అయితే ఇక్కడ వచ్చిన సిక్ ఏంటంటే ఇదే ఈ 7 ఎమ్మెల్యేలు ఉన్న వాటిలలో ఎంఐఎం పార్టీకి ఒకటి బీఆర్ఎస్ పార్టీకి సీట్ ఇచ్చేసి మరొకటి ఎంఐఎంకి బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ 2 సీట్లు గెలిచే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ఇక బీఆర్ఎస్ 2 సీట్లు గెలిస్తే ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో వచ్చేసి 3 సీట్లు గెలుపు యథావిధిగా జరుగుతుంది. అయితే ఏదైతే ఖచ్చితంగా ఎంఐఎం పార్టీ కానీ బీఆర్ఎస్కి సపోర్ట్ చేస్తే మాత్రం కొంత కాంగ్రెస్ పార్టీకి మాత్రం బలం తగ్గినట్టు అయితే మనం అనుకోవచ్చు. మొత్తానికి అయితే ఇక కాంగ్రెస్ పార్టీ 3 గెలుస్తుందా 4 గెలుస్తుందా అనేది ఆఖరి వరకు వేచి చూడాల్సిన విషయం అయితే ఒకటి ఉంది. ఇక ఈ బీజేపీ 8 సీట్లు. ఇక ఈ బీజేపీ సీట్లు 8 సీట్లు ఎవరికి ఇస్తారు అనేది ఇక కొంత సస్పెన్స్ అయితే ఉన్నట్టు తెలుస్తా ఉంది. మొత్తానికి అయితే ఇటు బీఆర్ఎస్ తర్వాత ఎంఐఎం గెలిస్తే బీఆర్ఎస్కి 2 సీట్లు గెలిచే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఇక్కడే రాజకీయ ఎత్తుగడతో కాంగ్రెస్ పార్టీ ఎంతవరకు రాజకీయ ఎత్తుగడ వేసి 4వ ఎమ్మెల్సీ సీట్ను గెలవగలదు. మరి 4వ ఎమ్మెల్సీ సీటు గెలుస్తుందా లేకపోతే ఇప్పుడున్న కేసీఆర్ వేసే రాజకీయ ఎత్తుగడలకు తలొగ్గిద్దా అనేది ఎదురు చూడాల్సి ఉన్న పరిస్థితి అయితే నెలకొంది.
ఇక మొత్తానికి ఈ 5 సీట్ల ఎమ్మెల్సీ స్థానాలకైతే 5 సీట్ల ఎమ్మెల్సీ స్థానాలు ఎవరు ఎలా ఏం జరుగుతుందంటే కొన్ని రోజుల్లోనే తెరపడే అవకాశాలు అయితే ఉన్నాయి.